లోకంలో ఏమి లేకపోవచ్చు. మా నాన్న కూడా ఎప్పుడు అనేవాడు, నాకేమి లేదు కానీ రా, నేను మీకేమీ లేదు కానీ కృప ఇచ్చి వెళ్తాను, కృప ఇచ్చి వెళ్తాను, బ్రతకండి. అయ్యా నేను మీకేమీ లేదు కానీ కృప ఇచ్చి వెళ్తాను. నా ప్రార్థన ఉందిరా మీతో, నా ప్రార్థన ఉందిరా. మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు. నేను మొన్న మా రెండో అన్న ముగ్గురం ఉన్నా. ముగ్గురు చూసి ఏడుస్తాను. ఎందుకు నన్ను ఏడుస్తున్నా? ఇప్పుడు ఏడవు కదా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మీకేమీ లేదు కానీ రా, నా ప్రార్థన ఇచ్చాను, కృపించాను, బ్రతకండి. ఆస్తిపాస్తులు మీకేమీ కృపించాను. ఆయన అనుసరిస్తే కృప. లోకంలో ఏమి లేకపోవచ్చు, కృప, దేవుని కృప. నిజంగా ఆయన్ని నిండు మనసుతో అనుసరిస్తే కృప, దేవుని కృప అంతా ఉంటుంది. ఆయన అనుసరిస్తే దేవుని జ్ఞానం అంతా ఉంటుంది. దేవుడు వదిలిపెట్టడు. దావీదుని అంతగా హెచ్చించింది దేవుడు. నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన అనుసరించండి, హృదయపూర్వకంగా అనుసరించండి. దేవుని కృప మీకు, దేవుని కృపను తెచ్చు, కృపను తెచ్చు. లోకంలో ఏమి లేకపోవచ్చు, కృపను తెచ్చు. దేవుడు ఆశీర్వాదం.